యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. యేసు ఒకనాడు దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసును ఏమి అన్నారు? జవాబు: ఒకనాడు యేసు దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసుతో, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు? మాతో చెప్పమని కోపంతో యేసును అడిగారు. 2. దేవాలయంలో బోధించుచు సువార్త ప్రకటించు అధికారం నీకు ఎవడు ఇచ్చాడు చెప్పమనిన ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పెద్దలతో యేసు ఏమన్నాడు? జవాబు: యేసు ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పెద్దలతో, నేనును మిమ్మను ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడు అని అన్నారు. 3. యేసు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను అడిగిన ప్రశ్న ఏమిటి? జవాబు: యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుషుల నుండి కలిగినదా అని యేసు వారిని అడిగాను. 4. యేసు అడిగిన ప్రశ్నకు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు ఏమి ఆలోచించుకున్నారు? జవాబు: మనము పరలోకం నుండి కలిగినది అని చెప్పిన ఎడల మీరెందుకు బాప్తిస్మమిచ్చి యోహానును నమ్మలేదు అని ఆయన మనల్ని అడుగును. మనుషుల వలన కలిగినది అని అనిన ఎడల ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొట్టుదురు. ఎందుకనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు తమలో తాము ఆలోచించుకున్నారు. 5. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వారిలో వారు ఆలోచించుకుని యేసుకు ఏమి చెప్పారు? జవాబు: ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసు అడిగిన ప్రశ్నకు తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదు అని యేసుకు ఉత్తరం ఇచ్చారు. 6. ప్రధాన యాజకులు, పెద్దలు యేసు అడిగిన ప్రశ్నకు అది ఎక్కడి నుండి వచ్చినదో మాకు తెలియదని అన్నప్పుడు యేసు ఏమన్నారు? జవాబు: వారు అడిగిన ప్రశ్నకు సమాధానముగా, ఏ అధికారంతో ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. ఒకరోజు యేసు దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు కోపంతో యేసు మీదకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నావు? అసలు ఈ సువార్త ప్రకటించే అధికారము నీకు ఎవడిచ్చాడు అని యేసు మీద కోపడ్డారు. అందుకు యేసు, నేను కూడా మిమ్మను ఒక మాట అడుగుతా, మీరు నాకు సమాధానం చెప్పండి. అప్పుడు నేను ఈ సువార్తను ప్రకటించే అధికారం ఎవరిచ్చారో అప్పుడు చెప్తాను అని. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని యేసు ప్రధాన యాజకులని, శాస్త్రులను, పెద్దలని అడిగాడు. ఏమి సమాధానం చెప్పాలో అని వారిలో వారు ఆలోచించుకున్నారు. మనము పరలోకము నుండి కలిగినది అని చెప్తే మీరు ఎందుకు యోహాను నమ్మలేదు అని మనల్ని అడుగుతాడు. మనుషుల వలన కలిగినది అని చెప్పిన ఎడల ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొడతారని వారిలో వారు ఆలోచించుకొని చివరికి యేసుతో, అది ఎక్కడి నుండి వచ్చినా మాకు తెలియదు అని చెప్పారు. అందుకు యేసు కూడా, ఏ అధికారం వలన ఈ కార్యములు చేస్తున్నానో నేను మీతో చెప్పనని ప్రధాన యాజకులతో, శాస్త్రులతో, పెద్దలతో యేసు అన్నాడు. యేసును దేవాలయంలో సువార్తను ప్రకటించకుండా ఆటంకపరచడానికి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు యేసుని అనేక ప్రశ్నలు వేస్తున్నారు. యేసు అన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నారు.
థ్యాంక్ యూ.